నేను కూడా అదే ముందు కూడా నేను ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుందనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్. పండగ సినిమా మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు గానీ అందరూ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్‌ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకోని తీసిన సినిమా. అందరూ థియేటర్‌లోకెళ్ళి నవ్వుకోవాలి. ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని, ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడురా అని ఎంటర్‌టైన్‌మెంట్ వైబ్‌తో సినిమాకెళ్ళండి. మీరు ప్లెజెంట్‌గా ఎళ్ళండి అదే మైండ్‌తో. అంతకుమించి మేమేమి ఈ సినిమా నుంచి అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే అందరూ అదే అరే ఒక పదే పదే అదే విధంగా చెప్పారు. అదే సపోర్ట్ వస్తది. అలాగే చూస్తారు అది అనుకున్నాను. బట్ యాహ్! ఐయామ్ సో హ్యాపీ సార్. నా చాలామంది మీడియా వాళ్ళు కానీ, లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయో ఊర్లల్లో హౌస్‌ఫుల్స్‌తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్‌లో చూసి సెకండ్ హాఫ్ అయితే నేను అంటే నాకు సర్ప్రైజింగ్‌గా ఏమనిపించిందంటే సార్ మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్‌లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు సెకండ్ హాఫ్‌కని రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తీశారని నన్ను ముందే చెప్పిన అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ హాఫ్‌లో అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కథ లేదని మీరు అంటున్నారు కానీ, బట్ కథ ఉన్న ఒక చిన్న పాయింటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని గ్రిప్పింగ్ చేసింది. అది చాలా బాగా తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే మరి చెప్పమంటే చెప్తాను. ఒక చిన్నది మాత్రం కట్ చేయండి అది. అదొక్కటి మాత్రం చాలా ఇదిగా ఉంది. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. థ్యాంక్ యూ మిగతా సార్. ఎవ్రీథింగ్ సినిమా అంతా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టే సక్సెస్‌ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ చెప్పేవాళ్ళు సార్. చెప్తా ఉంటారు, రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు, వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాట్ జీపీటీని బేసిక్‌గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం గాని ఏదైనా చాట్ జీపీటీ. నాని అది చెప్పినప్పుడు లాస్ట్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఫన్నీ నోట్‌లో ఎండ్ అవుతదని చెప్పి. ఎవరో వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోల్లో మీలో కదా, నరేష్ గారు ఇంకెవరో వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే చాట్ జీపీటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, యూత్ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. సో అంటే ఈ సినిమా అంటే థరోలీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. దీనికి సంబంధించి మన లాస్ట్ దిల్ రూపాలో థ్యాంక్స్ సారీ అనే వర్డ్స్ నేను వాడను అనే ఒక ఆ రెండు పదాలతో కథ అంతా నడిచింది. ఇది వచ్చేసి ఒక పంచువాలిటీ, టైమింగ్ మీద, ప్రామిసింగ్ మీద సో పాయింట్ ఎంచుకోవడం జరిగింది. సో దాన్ని ఆ డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? లేదు సార్. అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్ ఒక ఎంటర్‌టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే. ఏదో కొత్తగా తగ్గట్టు, ట్రెండ్‌కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం కానీ, చిన్న మాసీ ఎంటర్‌టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్. థియేటర్‌లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి, గోలబెట్టి, ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్‌టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా! అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి, నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకొస్తాను అని డిస్కస్ చేసి, నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు డైలాగ్ టైమింగ్. ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్‌లో అలాగే నవ్వులు వస్తున్నాయి. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తలకాయ ముందు బాగా పనిచేసినట్టుంది అయితే అదే సార్. డైరెక్టర్. సార్. కే మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా సార్. కేనా సార్. కే కా ఇప్పుడు కే ర్యాంప్. అవును సార్. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి కే వాడతారా? అలా వేయలేదు సార్. పర్టికులర్‌గా సెంటిమెంట్ అని లేదు. చూద్దాం సార్. ఏమో ఈ రెండు మాత్రం మీకు అదే దీపావళి కానీ ఇప్పుడు అదే కానీ సార్. సార్. అసలుకి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా అవుట్రైట్ సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మీట్ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు. ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే అంటే మేము 4కేమో పడుకున్నాం. యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది, అందరూ చూస్తున్నారు, హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో. కంటిన్యూస్ ఫాలో అప్ అవుతున్నాం. అందరూ అద్దరిపోయిన సినిమా, మామూలు ఎంజాయ్ చేయట్లేదు, గోల్ చేస్తున్నామని చాలా జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు. అమ్మ పని అయిపోయిందిరా, అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం. ఇంకా సరే అనేసి ఒక 2 గంటలన్నా పడుకుందామని పడుకున్నాం. మార్నింగ్ 6:30కి లేచేసరికి మేము ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవో కాల్స్ ఉన్నాయి, ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఓకే ఏంటి ఇదేమన్నా కొంచెం అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్. ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు. ఇది మనము ముందే నేను అందుకే ప్రాపర్గా 2-3 సార్లు చెప్పాను ఇదేదో జరుగుతుందని. ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్, నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ 1.5, 1.7, 2 ఉన్నాయి. అవును సార్, నా ఎస్ఆర్లో 1.5, 2 ఉన్నాయి రేటింగ్. కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం.
మార్నింగ్ ఏంట్రా కంగారు ఉంది, మా వాళ్ళు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంటే తీసాం, అది ముందే చెప్పాం కదా మనము, మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్, మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోల పెట్టేస్తున్నారు సార్, ప్రతి ఒక్క దానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు వీ గాట్ కాన్ఫిడెన్స్. కానీ అప్పుడుగా నేనేం మాట్లాడలేదు సార్, ఐమ్ వెయిటింగ్. సరేలే అన్న ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం, ఒకవేళ కానీ మాది సారథి కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యూన్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే, మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే, మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేబీ మన సైడ్ ఏం తప్పు ఉంది అని. కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు, పొగలబొన్న అవుతున్నామని ఎప్పుడు మీడియా నుంచి రాని కాల్స్ ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. వీఆర్ సో హ్యాపీ సార్.